పిఠాపురం మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసి మన పడా ఆఫీస్కి గ్రీవెన్స్ రావడం జరిగింది. కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరికైనా డబ్బులు వచ్చినా రాకపోయినా డిపార్ట్మెంటు వారి సూచన మేరకు ప్రతి పని కూడా చేయడం జరిగిందండి. మొన్న మార్చి ముందు ఇంటి పనులు వసూలైన తర్వాత మాకు పేమెంట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఆయన మార్చి అయిపోయిన తర్వాత పేమెంట్ చేస్తారని చెప్పి చూస్తుంటే ఈ లోపల కమిషనర్ ట్రాన్స్ఫర్లో కూడా రకరకాల ఇబ్బందులు వచ్చాయి. మాకు ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ప్రతి బిల్లు కూడా ఆఫీస్ వర్క్ పూర్తి చేసి అందరికీ కూడా బిల్స్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. ఇదే విషయం పడాపిడిగా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మేము చెప్పిన విషయం మీద సానుకూలంగా స్పందించి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి త్వరలోనే మాకు డబ్బులు రావడానికి ఏర్పాట్లు చేస్తారని చెప్పడం జరిగింది. మీరందరికీ ధన్యవాదాలు. అంటే కంటిన్యూ ఇప్పుడు లాస్ట్ మార్చి 3 మార్చిలు వేయండి. ఇప్పుడు 3 మార్చిల నుంచి కూడా మార్చి వెళ్ళాక పనులు వసూలు అవ్వడం, తర్వాత ఇస్తానని చెప్పడం, పనులు వసూలైన తర్వాత ఆ పనులు ఏమవుతున్నాయో కూడా మాకు తెలియట్లేదు. ఆన్లైన్లో మాత్రం పేమెంట్ కనబడతలేదు అంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా డిప్యూటీ సీఎంగా తొలగించి మాకు పేమెంట్స్ ఇప్పించేలా చేస్తారని మేము కోరుచున్నాం. అండి, నా పేరు సూరవరపు మునీశ్వరరావు. నేను మున్సిపల్ కాంట్రాక్టర్ని. ఇవాళ అంతా కూడా మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసి వచ్చాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక్కరికి కూడా ఎటువంటి గ్రాంట్ బిల్లు కూడా ఏది మాకు పాస్ చేయలేదు. పనులు చేయించుకోవడమే కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని అందరం తలొక పని తీసుకుని గబగబగా చేసాము. ఇప్పటికి వచ్చి అవి ఒక్క బిల్లు కూడా రాలేదు. మాకు ఎవరికి కూడా చాలామంది బాధపడుతున్నాం. అనేక సార్లు ఆఫీసు టూరునే తిరుగుతున్నాం. మేము వేరే పని చేసుకుందామన్నా పెట్టుబడి అంతా ఇక్కడే ఉంది. పనులన్నీ ఇక్కడే చేసాము. డబ్బులు ఎక్కడ మాకు ఒక్క బిల్లు కూడా రాలేదు. కాబట్టి దయచేసి ఏలిన వారు ఈ మా సమస్యలను తెలుసుకొని దయచేసి బిల్లు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. మాకు సుమారుగా ఒక 4 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయండి. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం గారు కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాం. మేము కోరుకుంటున్నామండి.